వచ్చింది పోయింది సింపుల్ ఫీల్ అవుతారు లోపల. అది ఎలక్షన్స్ అప్పుడు కనిపించేటటువంటి ఇష్యూస్ తప్పించి ఈ లోపు అలవాటు పడిపోతే వదిలేస్తారు మళ్ళీ. ఇప్పుడు ఇది ఎట్లాంటిదంటే మనకి రోజు ట్యాబ్లెట్లు వేసుకునేటటువంటి వాడికి అదనంగా ఇంకో ట్యాబ్లెట్ లాంటిది. దానివల్ల నాకు రోజు 100 ట్యాబ్లెట్లు వేసినా తలనొప్పి తగ్గేది కాదు. ఇప్పుడు తలనొప్పి తగ్గింది, ఉన్నట్టుండి ఈ ట్యాబ్లెట్ కొనకూడదు అన్నారు, మానేశారు. మళ్ళీ పాత ట్యాబ్లెట్లు వేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు జీవితంలో రెగ్యులర్ అలవాటు ఒకటే ఏంటంటే ఇందులో హ్యూమన్ టచ్ ఉంటుంది. ఆ హ్యూమన్ టచ్ ఒక వృద్ధుడు, ఒక వికలాంగురాలు, ఒక బయటికి రావడం అలవాటు లేని మహిళ, నడవలేని పరిస్థితిలో ఉన్నటువంటి మహిళ, లేకపోతే ఇంట్లో ఉన్న మహిళలు చాలా మంది బయటికి రాలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు, ఆ మహిళలు వాళ్ళకి ఇప్పుడు సమస్య. వాళ్ళు రోడ్లు ఎక్కే వాళ్ళు అయితే అసలు వాళ్ళ దగ్గరికి ఎందుకు పంపించాలి వాలంటీర్ని? వాళ్ళు రోడ్లు ఎక్కేవాళ్ళు కాదు. ఇప్పటిదాకా మనకు మంచి జరిగింది అనుకున్నారు, ఇప్పుడు మళ్ళీ వెళ్ళాల్సిందే. ఇప్పుడు వీళ్ళు పద్దాక ప్రతి వారం పేపర్లో రాసి చూపెట్టుకుంటారు ఇంటింటికి వెళ్ళిస్తున్నారు అన్నాడు. ఇంటింటికి వెళ్ళిస్తున్నటువంటిది ఒక 10%, 5%. మిగతా సచివాలయం దగ్గరనో లేకపోతే రోడ్డు మీద నుంచుని అందరు ఇటు రండి అని చెప్పేసి ఓ రకంగా చెప్పాలంటే మీరు అందరూ ఇటు రండిరా అన్నదానం ఆడ పెడుతున్నారు బోండి అని చెప్పినటువంటి ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో అందుకున్న సేవ, హక్కు ఇప్పుడు కాస్త బిచ్చంగా మారింది. అది ఇక వెళ్ళి తీసుకోవడమే బతిలాడుకుని. పాత మార్గం